శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మార్చి 11, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే, కువైట్లో నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు సైరన్లు అయితే కనుక మోగలేదు. కానీ కువైట్కి సంబంధించినటువంటి డిఫెన్స్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఇవాళ 8 డ్రోన్లను శత్రు దేశాల నుండి వచ్చినట్లు గుర్తించారు. అందులో 7 డ్రోన్లను వీళ్ళు ఎదుర్కొన్నట్లు, అంటే వాటిని కూల్చివేయడం జరిగింది. ఒక డ్రోన్ మాత్రం ప్రమాదం లేనటువంటి ప్లేస్లో వెళ్ళి పడిపోయినట్లు తెలియజేస్తున్నారు. సో మొత్తం మీద 8 డ్రోన్లు కూడా ఎలాంటి నష్టం కలిగించకుండా వాటిని ఎదుర్కోవడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి డిఫెన్స్ వాళ్ళు. అదేవిధంగా ఖతార్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ళు అయితే సంభవించాయి ఈ డ్రోన్ల కారణంగా. అలాగే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతుందో ఎయిర్పోర్ట్కి అతి సమీపంలోనే కొన్ని డ్రోన్లు అయితే పడ్డట్టు తెలియజేస్తున్నారు. అయితే విమాన రాకపోకలకు మాత్రం అంతరాయం లేకుండా అవి కొనసాగుతూనే ఉన్నాయని చెప్పేసి తెలియజేశారు. సో ఈ విధంగా దాడులు అయితే కనుక ఈ దేశాల్లో ఇలా ఉంటే, ఇంతవరకు సైలెంట్గా ఉన్నటువంటి ఓమన్ దేశం పైన కూడా దాడులు అయితే కనుక ప్రారంభించింది. సో ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఓమన్ పైన పెద్దగా దాడులు అయితే కనుక నిర్వహించలేదు ఇరాన్. ఏదో 1-2 డ్రోన్లు తప్ప, బాలిస్టిక్ మిజైల్స్ ఇలాంటివి 1-2 మాత్రమే పడ్డాయి. కానీ పెద్దగా అయితే కనుక లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఇరాన్కి మధ్యవర్తిత్వం వహించారు, మధ్యలో ఉన్నారు కాబట్టి దాడులు చేయలేదని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. అయితే ఇవాళ అనూహ్యంగా ఓమన్లోని ఈ సలలహ్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్ట్ పైన దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకులు ఏవైతే ఉంటాయో వాటిపైన దాడి చేశారు. ప్రస్తుతానికి భారీగా మంటలు అయితే ఎగిసిపడుతూ ఉన్నాయి ఇక్కడ. సో దాంతో ఓమన్కి సంబంధించినటువంటి సుల్తాన్ ఎవరైతే ఉంటారో ఆయన ఇరాన్కి సంబంధించిన అధ్యక్షుడు ఫోన్ చేసి, దీనిపైన ఆయన మా దేశ సార్వభౌమాధికారాన్ని మీరు దెబ్బతీస్తున్నారు, ఇది మంచిది కాదు, సో మేము దీన్ని ఖండిస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ ఘటనపై మేము చాలా అసంతృప్తిగా ఉన్నామని చెప్పేసి ఆయన తెలియజేశారంట, ఫోన్లో మాట్లాడారంట ఆయనతోటి. మరి అంతే కదా, ఇప్పుడు ఇన్ని రోజులు కామ్గా ఉండి సడన్గా ఉన్నట్టుండే విధంగా దాడులు చేయడం అంటే ఆ దేశం పైన వాళ్ళ దేశం కోసమే, వాళ్ళ కోసమే మధ్యవర్తిత్వం కూడా వహించడం జరిగింది. వాళ్ళు దాడులు వద్దు, ఇలాగా శాంతి ఒప్పందాలు చేసుకోండి అని చెప్పేసి, కానీ వాళ్ళపైన దాడి చేశారు. సో ఈ విధంగా ఇరాన్ మరి ఏం ఆలోచిస్తుందేమో తెలియదు, కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలపైన శత్రుత్వం అయితే పెంచుకుంటూ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. సో మొత్తం మీద ఏంటంటే మన కువైట్లో మాత్రం సైలెంట్గా, అసలు ఏమాత్రం మనకు సైలెంట్గా రాకుండానే డ్రోన్లను అయితే ఎదుర్కొన్నట్లు తెలియజేస్తుంది. జనరల్గా ఏమైనా వస్తుంటే కనుక సైరన్ వేస్తారు, కానీ సైరన్ కూడా రాలేదు అనేసి అంటే వీళ్ళు నాకు తెలిసి బార్డర్కి ఎంటర్ అవ్వకముందే వాటిని పేల్చివేసినట్లు అనుకోవచ్చు మనం. కానీ మొత్తం మీద నిన్నటి నుంచి కొద్దిగా ప్రశాంతంగానే ఉంది కువైట్లో అయితే కనుక. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు. కువైట్లో ఎవరైతే సీసీ కెమెరాలని అమర్చుకొని ఉంటారో ఇంటి ముందర, లేదంటే ఆఫీసు ముందర, ఎక్కడైనా సరే అలాంటి సీసీ కెమెరాలని ఎప్పుడు కానీ మీరు వైఫై తోటే కనెక్ట్ చేసుకోండి మ్యాక్సిమం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి సెక్యూరిటీ రీజన్స్ కారణంగా, ఎందుకంటే శత్రు దేశాలు వీటిని కూడా హ్యాక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా హ్యాక్ చేయనప్పుడు మనకు సంబంధించిన డేటా వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం వైఫై తోటే కనెక్ట్ చేసుకోండి. అలాగే రిమోట్ యాక్సెస్ ఎవరైనా చేస్తుంటే కనుక ఆ కెమెరాలని, ఆ రిమోట్ యాక్సెస్ మీకు అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేసుకోండి, మిగతా సమయంలో కూడా ఆఫ్ చేసేసేయండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి సీసీ కెమెరాలు యూజ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ పద్ధతి ఏదైతుందో దాన్ని పాటిస్తే మంచిదని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఈ పేలుడు పదార్థాలకు సంబంధించి 18 ఫిర్యాదులు అందినట్లు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 347 ఫిర్యాదులను అయితే వీళ్ళు పరిష్కరించినట్లు తెలియజేస్తున్నారు. అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లోని ఒక ఫ్యూయల్ ట్యాంక్ పైన పడ్డటువంటి వార్ హెడ్ ఒకటి, అంటే ఒక మిజైల్ ప్రయోగించడం జరిగింది శత్రు దేశం. అయితే ఆ మిజైల్ ఇక్కడ వచ్చి పడింది ఆయిల్ ట్యాంక్లో, కాకపోతే అది పేలలేదు. ఆ పేలనటువంటి వార్ హెడ్ని కువైట్కి సంబంధించినటువంటి డిఫెన్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా తొలగించినట్లు తెలియజేస్తున్నారు. డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ బాంబ్ స్క్వాడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని అక్కడి నుంచి తొలగించినట్లు తెలియజేస్తున్నారు. సో తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆ ఆయిల్ ట్యాంక్ను పూర్తిగా ఖాళీ చేసి, అది ఖాళీ చేయడానికి 1 వారం రోజులు పట్టిందంట. సో ఆ 1 వారం రోజుల నుంచి ఆ ఆయిల్ ట్యాంక్లో ఉన్నటువంటి ఆయిల్ మొత్తాన్ని తీసేసిన తర్వాత అప్పుడు ఈ వార్ హెడ్ని అయితే దాని నుంచి తీసేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు అయితే డిస్ప్లేలో కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. సో చాలా జాగ్రత్త అయితే తీయడం జరిగింది. ఒకవేళ ఏదైనా పేలుంటే భారీగా ప్రమాదం జరిగేది, కానీ అదృష్టవశాత్తు అది పడినప్పుడు పేలలేదు. చాలా జాగ్రత్త వీళ్ళు కూడా దాన్ని అక్కడి నుంచి తొలగించడం జరిగింది. సౌదీలోని ఆల్ ఖైసుమా ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఈ ఎయిర్పోర్ట్ నుంచి కైరోకి, అంటే ఈజిప్ట్లోని కైరోకి మొట్టమొదటి జజీరా ఎయిర్వేకి సంబంధించిన విమానం అయితే ఇవాళ బయలుదేరింది. సో కువైట్ నుంచి 4 ప్రత్యేక బస్సుల్లో సుమారుగా 145 మంది ఈ ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడి నుంచి ఈజిప్ట్కి వెళ్ళినట్లు తెలియజేస్తున్నారు.
సో వారికి కువైట్ నుంచి ఈ 4 బస్సులు వెళ్తున్నప్పుడు ఎస్కాట్గా కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు కూడా వెళ్ళడం జరిగింది. సో వారిని అక్కడ ఎయిర్పోర్ట్కి చేరవేసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు జెజర్ ఎయిర్వేస్ ద్వారా ఈజిప్ట్కి అయితే వెళ్ళినట్లు తెలియజేస్తున్నారు. సో కువైట్ నుంచి ఎవరైనా సరే ఎమర్జెన్సీకి ఇంటికి వెళ్ళాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే ఉందండి. సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడి నుంచి మనం వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన ప్రాసెస్లు అవన్నీ కూడా మీకు నేను చెప్పడం జరిగింది. చాలా ఏజెన్సీలు అయితే చేస్తూ ఉన్నాయి. త్వరలో మనకు తెలిసినటువంటి ఏజెన్సీ కూడా ఒకటి మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎవరైనా ఎమర్జెన్సీకి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తాను, ఇబ్బంది లేదు. కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ ఏజెన్సీల ద్వారా మీరు దానికి సంబంధించిన ప్యాకేజ్ అనేది బుక్ చేసుకొని, అంటే ఈ ట్రాన్సిట్ వీసాకి సంబంధించిన సౌదీ అరేబియాకి సంబంధించిన ట్రాన్సిట్ వీసా తీసుకొని అలాగే ఇక్కడి నుంచి అక్కడికి బస్సు మార్గంలో వెళ్ళి అక్కడి నుంచి మన ఇండియాకి వెళ్ళడానికి అయితే వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు. ఆ విధంగా మొత్తం ప్యాకేజ్ అంతా కూడా వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. లేదు మీరు సౌదీ ఎంబసీ ఏదైతే ఉందో కువైట్లో అక్కడికి వెళ్ళి అయినా సరే ట్రాన్సిట్ వీసా తీసుకోవచ్చు, లేదంటే మన ఎంబసీకి వెళ్తే వాళ్ళైనా సరే తీసుకోవడం జరుగుతుంది. ఏదో ఒక విధంగా ఎవరైనా సరే ఇంటికి వెళ్ళాలనుకుంటే మాత్రం ప్రస్తుతానికి ఈ ఆప్షన్ అయితే ఉంది, వెళ్ళొచ్చు. అలాగే కువైట్ ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అంటే ఎంబసీ అవుతుందో ఎంబసీ యొక్క అంబాసిడర్ గారు ఇవాళ కొన్ని విమానయాన సంస్థలతోటి చర్చలు అయితే జరపడం జరిగింది. ప్రస్తుతానికి కువైట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కువైట్లో అత్యధికంగా ఉన్నటువంటి ప్రవాసీల్లో భారతీయులు ఉన్నారు. సో భారతీయుల్ని ఇంటికి వెళ్ళడానికి తగినటువంటి ఏర్పాట్లు చేయడానికి సంబంధించి ఆవిడ చర్చలు అయితే జరపడం జరిగింది. అది కూడా వర్చువల్గా చర్చలు అయితే జరపడం జరిగింది. అందులో ముఖ్యంగా జజీరా ఎయిర్వేస్ సంస్థతో ఆవిడ మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తుంది. అయితే ఇది ఎలా అమలు చేస్తారు ఏమిటి అనేది గురించి చూడాలి. ఎందుకంటే చాలామంది మన భారతీయులు కువైట్లో ఉన్నారు. సో వీళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇంటికి వెళ్ళాలంటే ఎలాగా, ఇప్పుడు సౌదీ అరేబియా ఇప్పుడున్న పరిస్థితుల్లో సౌదీ అరేబియాకి వెళ్ళాల్సి వస్తూ ఉంది. సో దానికి మార్గం కొద్దిగా సుగమం చేయడం, అంటే కొద్దిగా ఈజీ ప్రాసెస్ అనేది చేయడం ఎలాగా, ఇలాంటి వాటిపైన చర్చలు అయితే జరిపారు. సో చూడాలి, దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే కనుక మనకి ఎంబసీ నుంచి అఫిషియల్గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నేను తెలియజేస్తాను. సో అంతవరకు మాత్రం ఎవరైనా సరే సౌదీ అరేబియా మీదుగా ఇంటికి వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతుందో అది చేసుకొని మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఫ్రెండ్స్ మీకు నేను డిస్ప్లేలో ఒక ఫోటో అయితే కనుక చూపిస్తాను. ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ అబ్బాయి పేరు వచ్చి పసుపులేటి సందీప్. ఆ అబ్బాయి వయసు వచ్చి 13 సంవత్సరాలు. ఈ అబ్బాయి తిరుపతిలో చదువుకోవడం జరుగుతుంది. తిరుపతిలో స్కూల్కి వెళ్తున్నాడు అబ్బాయి. అయితే ఒకరోజు సడన్గా ఆ అబ్బాయికి 2 కాళ్ళు కూడా పనిచేయకుండా పోయాయి. సో దాంతో ఏమిటా అని చెప్పేసి ఆ అబ్బాయిని హాస్పిటల్ తరలించారు. వాళ్ళు మా దగ్గర కుదరదని చెప్పేసి చిన్న హాస్పిటల్ నుంచి అమరా హాస్పిటల్ ఏదైతుందో అక్కడికి తరలించి రెఫర్ చేశారు. సో అమరా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ అబ్బాయి ప్రస్తుతానికి ఇమీడియట్గా ఒక 7 నుంచి 8 లక్షలు పెట్టుకుంటే మేము కొంత ట్రీట్మెంట్ ఏదైనా చేస్తాము. దాంతో ఆ అబ్బాయికి కాళ్ళు చేతులు పూర్తిగా పడిపోకుండా ఉండడానికి ఏదైనా మేము ట్రై చేస్తామని చెప్పేసి చెప్పారంట. లేకపోతే ఆ 2 కూడా పూర్తిగా పనిచేయకుండా పోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి ఒక 8 లక్షల వరకు ఏదైనా అరేంజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారంట. అయితే వీళ్ళ పరిస్థితి ఏమిటంటే చాలా పేద పరిస్థితి. సో అంత డబ్బులు భరించేటువంటి శక్తి లేదు, అంత స్తోమత లేదు వీళ్ళకి. అలాగే దురదృష్టవశాత్తు వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నటువంటి అవగాహన కూడా లేకపోవడం వల్ల తీసుకోలేదు. వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కువైట్ రిటర్న్ 1 సంవత్సరం క్రితం ఆయన కువైట్ నుంచి కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఆయన ఇంటి దగ్గర ఉన్నారు ప్రస్తుతానికి. సో ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఏ విధంగా అయింది, సో ఏం చేయాలో ఎలా చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఆయనకి. కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే కనుక కొద్దిగా ఆదుకోండి, మా బాబుని మేము దక్కించుకుంటామని చెప్పేసి ఆయన కోరడం జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరైనా సరే ఆ బాబుకి కనుక సాయం చేయదలిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ మీకు నేను డిస్ప్లే ఇస్తాను. ఆ నెంబర్కి కావాలంటే మీరు కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు తోచినంత సాయం అయితే చేయొచ్చు. కువైట్లో ప్రస్తుతానికి పరిస్థితుల దృష్ట్యా కొన్ని మార్కెట్లు ఏం చేస్తున్నాయంటే కృత్రిమ ధరలను అయితే పెంచడం జరుగుతుంది. సో దీనిపైన సీరియస్ అయినటువంటి కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు జహ్రా మరియు ముబారక్ అల్ కబీర్ ఈ గవర్నరేట్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది పలు షాప్స్లో. సో అక్కడ ఎవరైతే ఈ ఉల్లంఘనలకు పాల్పడ్డారో ధరలు పెంచి, అంటే కృత్రిమంగా, అంటే గవర్నమెంట్ చెప్తే ధరలు పెంచాల్సి ఉంటుంది, అలా కాకుండా వీళ్ళు సొంతంగా ధరలు పెంచి అమ్ముతున్నటువంటి మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేయడం జరిగింది. సుమారుగా 7 సెంట్రల్ మార్కెట్లని వీళ్ళు సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు. కాబట్టి కువైట్ ఎవరైనా సరే గవర్నమెంట్ అనుమతి లేకుండా ధరలు ఎవరైనా సరే పెంచి కనుక అమ్మినట్లయితే వారిపైన చాలా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. యూఏఈ పోర్ట్ నుంచి థాయిలాండ్కి సంబంధించినటువంటి ఒక కార్గో షిప్ మన భారతదేశానికి వస్తూ ఉండగా హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ వాళ్ళు అటాక్ చేసినట్లు తెలియజేస్తున్నారు. ఇందులో 20 మందిని ఓమన్కి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది, అలాగే థాయిలాండ్కి సంబంధించినటువంటి నేవీ వాళ్ళు వారిని రక్షించినట్లు తెలియజేస్తున్నారు. సో మొత్తం మీద ఈ దాడిని కనుక చాలా దేశాలు అయితే ఖండిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి
కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా రాకపోకలు అయితే ఇంకా లేవు, ఎందుకంటే విమానాలు అయితే కనుక ఆగిపోయినాయి, అలాగే పర్యాటకులు లేరు. సో ఈ కారణం చేత భారీగా నష్టం వాటిల్లడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో అది కామనే కదా, ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ పెట్టుకుని ఇంత మెయింటైన్ చేస్తున్నప్పుడు రాకపోకలు అనేటువంటిది పూర్తి ఎయిర్పోర్ట్ నుంచి ఆగిపోయినప్పుడు చాలా నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఒక్క కువైట్ అనే కాదండి, గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో ఈ పరిస్థితులన్నీ చక్కబడాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఏం చెప్తున్నారంటే, ఇరాన్ పైన మేము ప్రత్యేకంగా దాడి చేయడానికి ఇంకా ఏమీ లేదు అక్కడ, కాబట్టి త్వరలోనే ఈ యుద్ధం ముగుస్తుంది అని చెప్పేసి ఆయన తెలియజేస్తారు. అంటే ముఖ్యమైనటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా మేము దాడి చేసి ఆల్రెడీ నాశనం చేయడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది, కాబట్టి ఇంకా అక్కడ మేము ప్రత్యేకంగా పర్టికులర్ ప్లేస్ పైన మేము దాడి చేసి దాన్ని ధ్వంసం చేయాలి అలాంటిది అంటే ఏమీ లేదు అన్నట్టు ఆయన మాట్లాడారు. సో త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ ఎందుకు పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరి చూడాలి ఇది ఇంతటితో ఆగుతుందా లేదంటే ఇంకా కొనసాగుతుందా అనే దాని గురించి మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కువైట్లో ప్రస్తుతానికి కుబూస్ ప్యాకెట్లు ఏవైతే ఉంటాయో, రొట్టెలు ఏవైతే ఉంటాయో వాటి డిమాండ్ అయితే కనుక పెరిగినట్లు తెలియజేస్తున్నారు. గతంలో ఒక రోజుకి సుమారుగా 2.3 నుంచి 2.5 మిలియన్ల ప్యాకెట్స్ అయితే కనుక వీళ్ళు తయారు చేసేవాళ్ళు. అయితే ఇప్పుడున్నటువంటి డిమాండ్ దృష్ట్యా వీళ్ళు సుమారుగా 4.5 మిలియన్లు, అంటే సుమారుగా 45 లక్షల ప్యాకెట్లు అయితే ఒక రోజుకి వీళ్ళు సరఫరా చేస్తున్నారంట. సో అంతటి డిమాండ్ అయితే కనుక పెరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్ కువైట్లో ఉన్నటువంటి పలు ఆర్మీ క్యాంపులను అయితే ఆయన సందర్శించడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఇవాళ రాత్రికి వర్షం పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే పొగమంచు ఉరుములతో కూడినటువంటి వర్షం అయితే పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో అది ఈరోజు రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. శుక్రవారం మాత్రం కొద్దిగా మేఘావృతమై ఉంటుంది, మళ్ళీ శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మొత్తం మీద ఇవాళ రాత్రికి రేపు వర్షం పడడానికి అయితే ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి కువైట్లో. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 298 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 47 పిలుసు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 51 పిలుసు ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.